నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఆదివారం అంటే తం సూర్యం ప్రణమామ్యహం, సోమవారం ఓం నమః శివాయ. ఇలా వారంలో ప్రతిరోజు ఒక్కో దైవానికి, కొందరు దైవాలకు ప్రత్యేక పూజలు, ఆరాధనలు చేయడం మన సంప్రదాయంలో వస్తోంది. అయితే వారంలో ఒకరోజు ఒక దేవునికి కానీ, కొందరు దేవుళ్లకు గారు చెందిన రోజుగా భావిస్తాం. వారంలో 2 రోజులు ఒక దైవారాధన దినంగా ఉందంటే ఆ దైవం గొప్పదనం ఎంతటితో కదా. అసలు తాను భగవంతుణ్ణి కానీ, బలవంతుణ్ణని కానీ, శక్తియుక్తుణ్ణి కానీ, యుక్తిపరుడని కానీ ఆ మహనీయుడు అనుకోడు. దాసగుణ సంపన్నుడిగా, స్వామి భక్త పరాయణుడిగా, సేవాగ్రగణ్యుడిగా పేరు పొందిన ఆ మహోన్నతుడు భగవంతునికి భక్తుడు, భక్తులకు భగవంతుడు. ఆ మహోన్నత మహిమాన్వితుడే శివాంశ సంభూతుడు, సదారామ పదారవింద సేవలో తరించే మహనీయుడు హనుమంతుడు. శని, మంగళవారాలు 2 రోజులు భక్తులతో ఆరాధింపబడే దైవంగా ఆంజనేయునికి పేరుంది. ఇంద్రుడి వజ్రాయుధాన్ని సైతం అడ్డుకోగల వజ్రకాయుడు, మహాబలయుతుడు, అపర శక్తిమంతుడు ఆంజనేయుడు. బాల్యదశలో హనుమంతుడు ఆటలాడుకుంటూ ఆకాశంలో ఎర్రని పండులా కనిపించిన సూర్యుడినే మింగివేయడానికి సిద్ధమైన మహాబలవంతుడు ఆంజనేయుడు. భక్తులకు భగవంతుడిగా, భగవంతుడికి భక్తుడిగా ఉన్న ఆంజనేయుడికి వారంలో 2 రోజులు ప్రీతిపాత్ర దినాలు. అవి శనివారం, మంగళవారం. ఆంజనేయుడు అజేయ శక్తిమంతుడని సర్వపురాణాలు తెలియచేస్తున్నాయి. బాలాంజనేయుడు బాల్యదశలోనే ఎన్నో సాహసాలు చేశాడు, అల్లరి పనులు చేశాడు. అసాధారణ శక్తివంతుడిగా బాల్యదశలో హనుమంతుడు కీర్తి గడించాడు. దీనికి సంబంధించి ఎన్నో పురాణ గాథలున్నాయి. ఒకరోజున ప్రభాత సమయాన బుజ్జి ఆంజనేయునికి ఆకలి వేసింది. ఆకాశం వైపు చూస్తూ ప్రభాత సూర్యుడు ఎర్రని పండులా కనిపించాడు. అంతే, ఒక్క ఉదుటిన ఆకాశంలోకి ఎగిరి సూర్యుని వైపుకు దూసుకెళ్లటం మొదలుపెట్టాడు. అయితే ఆ రోజు సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణమంటే రాహువు సూర్యుని మింగాల్సి ఉంది. గ్రహణాల్లో పట్టు విడుపు ఉంటాయి. రాహువు సూర్యుని మింగటం, తరువాత వదలటం ఇది సూర్యగ్రహణ సమయంలో జరిగే పని. అయితే సూర్యుని మింగడానికి, సూర్యగ్రహణ విధి నిర్వహణకు రాహువు బయలుదేరకముందే ఎవరో చిన్నారి బాలుడు సూర్యుని మింగేసేందుకు బయలుదేరడంతో రాహువుకు తెగ కోపం వచ్చిందట. రాహువు బాల హనుమంతుడి వైపు దూసుకెళ్లి హనుమను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. మహాబల సంపన్నుడైన ఆంజనేయుడు రాహువుని చితకబాది సూర్యుని వైపు తన ఆకాశ ప్రయాణం సాగిస్తున్నాడు. తీవ్ర అవమానానికి గురైన రాహువు ఇంద్రుని వద్దకు వెళ్లి అందాల చంద్రుడని, సుందరుడని, మహాబలవంతుడని అమరేంద్రుని పొగిడి అసలు విషయం నెమ్మదిగా చెప్పాడు. రాహువు పొగడ్తలకు ఉబ్బితబ్బిబైన ఇంద్రుడు అంతకు ముందున్న తమ శత్రుత్వం మరిచి రాహువుకు అభయహస్తమిచ్చేశాడు. ఆ బాల్ని తాను అడ్డుకుంటానని, నిశ్చింతగా సూర్యగ్రహణ విధులు చేపట్టవచ్చని రాహువుకు తెలిపాడు. వజ్రాయుధం చేతబట్టి ఇంద్రుడు బాల హనుమంతు వైపు బయలుదేరాడు. రాహువు ఇంద్రుని అనుసరించాడు. అయితే తొలుత బాలుడు అనే ఉద్దేశంతో బాల హనుమంతునిపై సామాన్య అస్త్రాలు ప్రయోగించాడు. అజేయ ఆంజనేయుడు ఆ బాణాలు ముక్కలు ముక్కలుగా చేసి ముందుకు సాగాడు. ఈ చర్యకు తీవ్ర ఆగ్రహం చెందిన ఇంద్రుడు తన వజ్రాయుధం బాలహనుమంతుడిపై ప్రయోగించాడు. వజ్రాయుధం అంటే తిరుగులేని ఆయుధం. వజ్రాయుధ ప్రయోగమంటే ఎదుటివారి పని అయిపోయినట్టే లెక్క. అయితే ఇంద్రుడు ఆంజనేయుడిపైకి వజ్రాయుధం ప్రయోగించిన వెంటనే దాన్ని తిప్పికొట్టేందుకు బుజ్జి ఆంజనేయుడు ప్రయత్నించాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధం హనుమ పని పట్టలేకపోయింది, కానీ మోముకు, మొహానికి గాయమయ్యేలా చేసింది. ఆ వజ్రాయుధ దెబ్బ వల్లే ఆంజనేయుని మూతి వాచి కనిపిస్తుంది. తన వైపు అత్యంత వేగంతో, అమిత ఉత్సాహంతో దూసుకొస్తున్న చిన్నారి హనుమను చూసి సూర్యదేవుడికి ముచ్చటేస్తుంది. తన అపార కాంతికిరణ శక్తికి బుజ్జి ఆంజనేయుడు ఎక్కడ ఆహుతైపోతాడని భావించి తన సూర్యకిరణ శక్తి ఒక్కసారిగా తగ్గించేసుకున్నాడు. అయితే వేగంగా హనుమంతుడు రావటం, ఆ వెనకే ఇంద్రుడు, రాహువు రావటం చూసి సూర్యుడి దివ్యదృష్టితో అంతా గ్రహిస్తాడు. వెంటనే సాధారణ రూపంలో బాలహనుమ ముందుకు వచ్చి
తాను ఆకాశ ఫలాన్ని కాదని సమస్త ప్రాణకోటికి జీవశక్తి, ఆహార ఆరోగ్యశక్తి ఇచ్చే సూర్యనారాయణుడని చెప్పి ఎన్నో ఫలాలు, తినుబండారాలు బాలహనుమంతుడికిస్తాడు. అంతే, బాలహనుమంతుడు సూర్యుడినే గురువుగా భావించేశాడు. తనకు సమస్త విద్యలు నేర్పమని కోరాడు. తాను నిరంతరాయం సమస్త ప్రాణకోటిని పరిరక్షిస్తూ భ్రమణం చెయ్యాల్సి ఉందని, తనకు విద్య నేర్పటం సాధ్యం కాదని సూర్యుడు తెలుపగా, తమరు ఏ దిశకు తిరిగితే ఆ దిశకు తిరిగి విద్య నేర్చుకుంటారని హనుమ సూర్యుని పరిపరి విధాలు వేడుకుంటాడు. ఆంజనేయునికి విద్యపై ఉన్న అమిత ఆసక్తికి సూర్యుడి ముచ్చటపడి వ్యాకరణ, ఛందోబద్ధ విద్యతో పాటు సకల శాస్త్రాల్లో సమస్త విద్యలను సూర్యుడు హనుమంతుడికి బోధిస్తాడు. సూర్యుడు, బాలహనుమంతుడు ముచ్చటలాడుకోవడం చూసి ఇంద్రుడు వెనక్కు తగ్గుతాడు. సూర్యగ్రహణానికి ఇంకా సమయం ఉండడంతో ఆ సమయంలో రావచ్చని రాహు వెనక్కి వెళతాడు. 100 అంచులు గల ఇంద్రుని వజ్రాయుధం ఎందరెందరో భయంకర రాక్షసులను త్రుటిలో హతమార్చింది. ఇంద్రుని చేతికి వజ్రాయుధం రావటానికి ఒక పురాణ కథ ఉంది. వృతాసుడనే రాక్షసునితో యుద్ధం చేయలేక ఇంద్రుడు హతాశుడవుతాడు. శ్రీ మహావిష్ణువు శరణు వేడి దీనికి తరుణోపాయం చెప్పమని కోరుతాడు. దానికి విష్ణువు దదీచి మహర్షే దీనికి పరిష్కారం చూపిస్తాడని చెప్పగా ఇంద్రుడు దదీచికి విషయాన్ని చెబుతాడు. దదీచి తన వెన్నెముకను దానమిచ్చి దానితో వజ్రాయుధం చేయమని విశ్వకర్మకు చెప్పగా విశ్వకర్మ ఆ రీతిన దదీచి వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేస్తాడు. వజ్రాయుధంతో వృతాసురుని ఇంద్రుడు సంహరిస్తాడు. ఆ వజ్రాయుధం ఇంద్రుడు ఆంజనేయునిపై ప్రయోగించడంతో హనుమ మొముకు గాయమై ఇది శాశ్వత వాపుగా మిగిలిపోయింది. భక్తులకు భగవంతుడిగా, భగవంతునికి భక్తుడిలా ఉండే ఆంజనేయుడికి మంగళవారం ప్రీతిపాత్రవారమని తెలుసు. అయితే శనివారం ఆంజనేయ ఇష్టదాయక వారమని పురాణ పెద్దలు చెబుతున్నారు. తన స్వామి రామస్వామి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిగా అవతారం దాల్చటం, శనివారం వెంకటేశ్వరస్వామికి ఇష్టదాయకం కావడంతో ఆ రోజున ఆంజనేయుడు ఇష్టపడతాడని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఆంజనేయస్వామి జన్మించిన రోజు శనివారమని కొందరు విశ్వసిస్తారు. బలం, భక్తి, రక్షణకు ప్రతీక హనుమంతుడు. ఆంజనేయునికి ఇష్టమైన శనివారం అత్యంత పవిత్రమైంది. అయితే మంగళవారం సైతం హనుమంతుడికి ఇష్టమైన రోజే. పుణ్య భరత భూమిలో అడుగడుగునా గుడి ఉంటుంది. అందులో ఆంజనేయ ఆలయాలు అసంఖ్యాకంగా ఉంటాయి. భారతదేశంలో అత్యంత పూజనీయమైన హనుమాన్ ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇందులో ఒకటి రాజస్థాన్ చురు జిల్లా సలాసర్ పట్టణంలో ఉంది. సలాసర్ దేవాలయంలో హనుమంతుని ఆరాధనలు, మంగళవార, శనివార పూజలు అధికంగా ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజిస్తే సర్వభయాలు తొలగుతాయి, సకల భయాలు కలుగుతాయి. ఆంజనేయ ఆరాధనతో సమస్త ప్రతికూల శక్తులు అనుకూల శక్తులుగా మారతాయని భక్తులు తెలియజేస్తున్నారు. భగవంతుడికి భక్తుడిగా ఉన్న ఆంజనేయుడికి వారంలో 2 రోజులు ప్రీతిపాత్ర దినాలు. అవి శనివారం, మంగళవారం. అంగారక వారంగా పేరొందిన మంగళవారం హనుమంతుడు జన్మించినట్టుగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అంగారక గ్రహం ఉద్భవించిన రోజుగా మంగళవారాన్ని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన ఉజ్జయినిలో అంగారక గ్రహం జన్మించిన ప్రదేశంగా మంగళనాథ్కు పేరుంది. ఉజ్జయినిలో మంగళగ్రహం పేరిట మంగళనాథ్ ఆలయం నెలకొని ఉంది. అంతేకాదు, అంగారకుడు పుట్టిన క్షేత్రం ఇదే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. వాస్తు జ్యోతిష్య శాస్త్ర ఘనాపాటీలు కుజగ్రహ జనన కథను సవివరంగా తెలియచేస్తున్నారు. పురాణాల ప్రకారం శివుని నుదుటి నుంచి భూమిపై పడిన చెమట బిందువే మంగళగ్రహమని, మంగళగ్రహం భూమిపై పడిన ప్రాంతమే ఉజ్జయిని అని, అందుకే ఈ క్షేత్రం మంగళగ్రహ క్షేత్రమైందని ఆలయ చరిత్ర అధ్యయనం చేసిన పురాణ పెద్దలు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. రామభక్త ఆంజనేయునికి, భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడే ఆంజనేయునికున్న దేవాలయాలు అన్నీ ఇన్ని అని ఎవరైనా చెప్పగలరా? రామాలయం ఉంటే హనుమ దర్శనం ఉంటుంది. రామాలయాల్లో విడిగా ఉపాలయాలుంటాయి. ఉపాలయాల్లో హనుమ ఉంటాడు.
శివాంశ సంభూతుడు కావడంతో శివాలయాల్లోనూ హనుమ ఉంటాడు. శక్తిపీఠాల్లో హనుమ కనిపిస్తాడు. భారీ విగ్రహాలు బుజ్జి హనుమంతుడిలా తనకున్న కామరూప విద్యల్లో హనుమంతుడు చిన్నగాను పెద్దగాను ఎలా మారగలడో అదే రీతిలో పెద్దాంజనేయస్వామి విగ్రహాలు, బుజ్జాంజనేయస్వామి విగ్రహాలు, దాసాంజనేయ, వీరాంజనేయ, సూరాంజనేయ, భక్తాంజనేయ, సంజీవ ఆంజనేయ విగ్రహాలు, శిల్పాలు, చిత్రాలు, బొమ్మలు ఇలా అంతటా హనుమత్మయంగానే కనిపిస్తుంది. రాజస్థాన్ చురూ జిల్లా సలాసర్ పట్టణంలో ఉంది. సలాసర్ దేవాలయంలో హనుమంతుని ఆరాధనలు మంగళవార, శనివార పూజలు అధికంగా ఉంటాయి. ఇక్కడ ఆంజనేయస్వామిని పూజిస్తే సర్వ భయాలు తొలగుతాయి, సకల జయాలు కలుగుతాయి. ఆంజనేయ ఆరాధనతో సమస్త ప్రతికూల శక్తులు అనుకూల శక్తులుగా మారతాయని భక్తులు తెలియచేస్తున్నారు. సలాసర్ బాలాజీ ఆంజనేయ ఆలయానికి అత్యంత ప్రసిద్ధ మహిమాన్విత క్షేత్రంగా పేరుంది. ఇక్కడ హనుమంతుడు శ్మశ్రు రూపదైవంగా దర్శనమిస్తున్నారు. శ్మశ్రు రూపమంటే మానవపుత్రుని వలె గడ్డం మీసంతో ఉండే దైవంగా చెబుతారు. ఇక్కడి కూర్చక శ్మశ్రు విగ్రహం ఎంతో సుందరంగా ఉంటుందని, స్వయంభూగా ఈ క్షేత్రంలో స్వామి వెలిసారని, సంతాన ప్రదాతగా ఇక్కడ స్వామికి పేరుందని భక్తులు చెబుతున్నారు. భక్తిపరంగానే కాక అద్భుతాల నిలయంగా ఈ ఆలయం పేరు సంతరించుకుందని తెలియచేస్తున్నారు. ధైర్యంచ బలముత్సాహం బుద్ధిశక్తి పరాక్రమః షడేతే యత్ర వర్ధంతే తత్ర దేవోపి తిష్టతి. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. అయితే ఈ 6 గుణాలే కాక లోకంలో ఉన్న సమస్త సద్గుణాలు కలిగి ఉన్న ఆంజనేయుడి అజేయ శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. రాహు మాట విని బుల్లి హనుమంతుడి మీద ఇంద్రుడు మహాబల వజ్రాయుధాన్ని ప్రవేశించినప్పుడు సైతం హనుమంతుడు స్వల్పంగా గాయపడ్డాడు తప్ప ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇది ఇంద్రుడికే ఆశ్చర్యం వేసి ఎంత గొప్ప బలవంతుడు ఈ బాలుడు అని ప్రశంసించి హనుమను అభినందించాడు. అయితే వజ్రాయుధ దెబ్బకు హనుమంతుని మూతి కొంత వాచి ఆ వాపు ఎప్పటికీ అలాగే ఉండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. 6 ఉత్తమ గుణాల గురించి పెద్దలు చెబుతూ ఉంటారు. ఇందుకు సంబంధించి సుభాషిత శ్లోకం పెద్దలు తెలియచేస్తారు. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ గుణాలు ఉన్న చోట భగవంతుడు ఉంటాడని, భగవంతుడు ఉన్న చోట సర్వశుభాలు కలుగుతాయని, సమస్త దోషాలు తొలగుతాయని పెద్దలు తెలియచేస్తారు. అయితే సర్వ సుగుణాలు పోతపోసిన బొమ్మలా చేసేస్తే ఆ సుగుణాల విగ్రహమూర్తే ఆ ఆంజనేయ స్వామి. ఆరగించే ఎర్రని పండు అని భావించి సూర్యుని మింగేందుకు బాలహనుమంతుడు వెళ్లటం, ఆ రోజు సూర్యగ్రహ విధులు నిర్వర్తించేందుకు బయలుదేరిన రాహువుకు బాలాంజనేయుడు చుక్కలు చూపించటం, ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను ఢీకునేందుకు సిద్ధం కావటం, హనుమ మోముకు గాయం కావటం, సూర్యుని బాలహనుమంతుడు కలిశాక కథ సుఖాంతమవడంతో ఇంద్రుడు రాహువు వెనక్కు తిరగటం ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే బాలహనుమంతుడి అద్భుత సాహసాలకు ముచ్చటపడి హనుమంతుడిని రాహువు ప్రశంసించటం, హనుమత్ భక్తులకు తాను రాహుదోషాలు కలిగించనని రాహు మాట ఇవ్వటం తదితర విషయాలు మనకు తెలిసినవే. జాతకంలో రాహుదోషం ఉన్నవారు ఆంజనేయస్వామిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. రాహువుకు ప్రీతిపాత్రమైన మినుముతో చేసిన వడమాలను శనివారం ఆంజనేయస్వామికి సమర్పిస్తే రాహుగ్రహ దోషాలే కాకుండా నాగదోషాలు పోతాయని పురాణ పండితులు చెబుతున్నారు. రాహువు నుంచి కలిగే ఆకస్మిక కష్టాలు, మానసిక ఒత్తిడి నుంచి ఆంజనేయస్వామి రక్షణ కల్పిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. రాహువే కాదు, శనీశ్వరుడు సైతం హనుమంతుని సాహసాలకు ముచ్చటపడి తాను హనుమత్ భక్తులకు ఏ బాధలు కలగచేయనని, తనతో పాటు శివదేవునికి, ఆంజనేయునికి భక్తులు పూజలు, ఆరాధనలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని తెలియచేశాడు.
ఒకసారి శనిదేవుడు హనుమంతుడిని పట్టుకునేందుకు ప్రయత్నించి అతని భుజాలపైకి ఎక్కాడు. హనుమంతుడు తన కాయాన్ని అమాంతం పెంచడంతో వారిద్దరి మధ్య నలిగిపోయి శని తన తప్పు తెలుసుకున్నాడు. హనుమకు దాసోహం అన్నాడు. హనుమంతుడు శివాంశ సంభూతుడు. శనిదేవుడు సైతం శివుడి భక్తుడు. హనుమంతుడిని ఆరాధించటం శనిని ప్రసన్నం చేసుకోవటానికి సులభమైన మార్గం. శనిదేవుడు ఆంజనేయుడి మధ్య సంబంధం తెలియాలంటే త్రేతాయుగ పురాణ చరిత్రలోకి వెళ్ళాలి. అష్టదిక్పాలకులు, గ్రహదేవతలు రావణుడి చెరలో మగ్గుతున్నప్పుడు హనుమంతుడు శనిదేవుని కాపాడుతాడు. శనిని హనుమంతుడు కాపాడడంతో హనుమత్ భక్తుల జోలికి తాను రానని, హనుమంతుని భక్తులపై తన ప్రభావం ఏమీ ఉండదని శనిదేవుడు వరం ఇచ్చాడు. అందుకే శనివారాల్లో హనుమంతుడిని పూజించటం వల్ల శనిదోషాల నివారణకు శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయటం మనకు తెలుసు. అయితే శనివారం శనీశ్వరునికే కాక హనుమకు తైలాభిషేకం, జలాభిషేకం, సింధూర, తమలపాక పూజలు, అప్పాలు, వడమాల నివేదన చేయటం, హనుమత్ ఆలయాల్లో 108 ప్రదక్షిణలు చేయటం, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పఠనం ఇవన్నీ చేస్తే భయంకర ఏళ్నాటి శని ప్రభావం సైతం ఉండదని పురాణ గురువులు తెలియచేస్తున్నారు. శనిని హనుమంతుడు నియంత్రించగల శక్తివంతుడిగా, శని దోషాలు నివారించగల బలవంతుడని చెబుతున్నారు. రామాలయం ఉంటే ఆంజనేయ ఆలయం ఉంటుంది, శివాలయం ఉంటే హనుమహాలయం ఉంటుంది, అమ్మవారి ఆలయం ఉంటే మారుతి ఆలయం ఉంటుంది, అన్ని దేవళాల్లో హనుమ దర్శనం ఉంటుంది. రోడ్డు కూడళ్లలో భారీ ఆంజనేయ విగ్రహాలు కనిపిస్తాయి. పెద్ద ఆంజనేయ ఆలయాలు, చిన్న ఆంజనేయ ఆలయాలు, బుజ్జి ఆంజనేయ ఆలయాలు, ఇలా ఇందు అందు ఎందు సందేహం లేకుండా ఎందెందు వెతికినా అందందు హనుమాన్ దేవాలయం కనిపిస్తుంది. శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు శ్రీరామచంద్ర ప్రభువుకు నమ్మిన బంటు. ఆంజనేయ స్వామి బలం, కీర్తి, యశస్సు, ధైర్యం, సాహసం ఇన్ని సులక్షణాలు ఇతర దేవతా గణాల్లో సైతం లేదేమో అనిపిస్తుంది. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.